ఆలోచన ఒకేలాగా ఉందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు గోదావరి జిల్లాలకి సంబంధించిన అంశాలని వివరించడానికి అనలిస్ట్ డాక్టర్ పుల్లారావు గారు. నమస్తే అండి. అలాగే అనలిస్ట్ అంకంరావు గారు కృష్ణ గుంటూరు వాస్తవ పరిస్థితులు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక నెల్లూరు ప్రకాశం రాయలసీమ పరిధిలో నర్రా శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు. ఇక ఉత్తరాంధ్రకి సంబంధించి తురగా శ్రీరామ్ గారు, మీకు కూడా స్వాగతం అండి. సో నలుగురు అనలిస్టులకి స్వాగతం. ముందుగా నర్రా శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను. సామాన్యంగా ఒక రాయలసీమని బేస్ చేసుకుని ఈ మధ్యకాలంలో మనం ఈ సర్వేలు ఏజెన్సీలన్నీ కూడా కొంత సర్వేలు అవి ఇస్తున్నాయి. రాయలసీమలో ఇన్ని సీట్లు అన్ని సీట్లు, దాన్ని బట్టి గేమ్ చేంజ్ ఉంటుంది. ఇలా మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గతంలో చూసినప్పుడు 52 స్థానాల్లో రాయలసీమ తీసుకున్నప్పుడు కేవలం 3 స్థానాలే టీడీపీ పరిమితి, వాషౌట్ చేసిన పరిస్థితి అధికార పార్టీ. ఈరోజు నిజంగా అధికార పార్టీ అంత వాషౌట్ చేసే పరిస్థితి ఉందా? ఒక 30 పైసలకు స్థానాల్లో టీడీపీ పుంజుకుందని మధ్య సర్వేలు వస్తున్నాయి. అలా ఉందా, లేదా మొత్తానికి మొత్తం టీడీపీ వాషౌట్ చేస్తుందా? మీకు ఎలా అనిపిస్తోంది గ్రౌండ్లో? నమస్కారం అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. విజయ్ చంద్ర గారు, 4 జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం తీసుకుంటే రాయలసీమ 4 జిల్లాలు 52 ప్లస్ నెల్లూరు ప్రకాశం. ఏదైనా కానీ ఓవరాల్ గా ఈ ఎలక్షనీరింగ్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు నెట్టవేయబడింది అంటారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా విధంగా ఒకటి సోషల్ ఇంజనీరింగ్, ఒకటి ప్రాధాన్యత అంశం కింద సోషల్ ఇంజనీరింగ్ ని టేకప్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, 2 పంచిపెట్టడమే పరిపాలన, బటన్ నొక్కడమే పరిపాలన, ఇంకేమీ అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, ఓన్లీ పంచిపెట్టడం ఒకటే పరిపాలన అనేటువంటి నేపథ్యంలో పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ అనేటువంటి క్యాంపెయిన్తో ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్తున్నారో, సపోజ్ ఒక జిల్లా ఉందనుకోండి, ఆ జిల్లాలో ఒక టిప్పర్ డ్రైవర్ ని క్యాండిడేట్ కింద పెడుతున్నాడు. ఆ జిల్లాలో 13 జిల్లాలో 13 సీట్లో 14 సీట్లో ఉంటే ఆ 13 సీట్లేమో విపరీతమైన కోటీశ్వర్లకు ఇచ్చి ఒక్క సీటు మాత్రం సామాన్యమైన వ్యక్తిని, ఒక టిప్పర్ డ్రైవర్నో, ఒక ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కూలీనో ఒక క్యాండిడేట్ ని పెట్టి ఏం చెప్తున్నాడు ఆయన? ఇది పెత్తందారులకి, నా క్యాండిడేట్, మన పార్టీ క్యాండిడేట్ ఒక టిప్పర్ డ్రైవర్ సాధారణమైన వ్యక్తి, మా క్యాండిడేట్ ఉపాధి హామీ కూలీ సాధారణమైన వ్యక్తి, మిగతా క్యాండిడేట్లకి ఎవరు కూడా స్థితిమంతులు కాదు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య పోరాటం. 100% మైండ్ గేమ్, సైకాలజీ గేమ్ లో అతను ఆడుతున్న అబద్ధాలు చాలా అందంగా, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చాలా అందంగా, ఇంపుగా, వినసొంపుగా చెప్తున్నాడు. వాస్తవాలు, కఠోరమైన వాస్తవాలు ప్రజల దగ్గరికి చేరడం లేదు. వాస్తవంగా ఇప్పుడు ప్రజలు వాస్తవంగా అల్టిమేట్ గా నా ప్రజల పట్ల నాకు బేసిక్ చాలా విశ్వాసం. ఎందుకు విశ్వాసం ఉందంటే అందరికన్నా, వీళ్ళందరికన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. బేసిక్ గా ఆ తెలివితనం చాలా ఎలక్షన్ లో నేను చూడటం జరిగిందంటే ఎందుకు చెప్తున్నానంటే 2014లో రాజశేఖర్ రెడ్డి చనిపోయినటువంటి సింపతి వేవ్ లో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ విపరీతమైన వేవ్ ఉండేటప్పుడు కూడా విభజిత రాష్ట్రము, ఇది విడిపోయింది, కష్టాలు ఉన్నాయి, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు ఆ రోజున. కాబట్టి తెలుగు కలవాళ్ళు అనేటువంటి అసెస్మెంట్ లో నేను ఉన్నాను. బేసిక్ గా చాలా ఎన్నికల్లో ప్రజలు 100% చాలా తెలివిగా, నాయకుల కన్నా తెలివిగా ఓటు వేస్తున్నారు అనేది కామన్ మ్యాన్ ఓటు వేస్తున్నాడు కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉంది. మరో కోణంలోకి వెళ్తే ఆయన క్యాంపెయిన్ స్లో పాయిజన్ లాగా పూర్తి స్థాయిలో ప్రజలకి వినసొంపుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కఠోర వాస్తవాలని ప్రజలకి ఎఫెక్టివ్ గా ఈ కూటమి తీసుకెళ్లట్లేదు అనేది కూడా బేసిక్ గా